10 కోట్లలో మాకు 50 ఎంఐఎంకు 50 అట 50-50 పంపకాలు చూసిరా ఎంత గమ్మత్ అవుతున్నాయి ఇక్కడ పంపకాలు బ్రహ్మాండమైన పంపకాలు జరుగుతున్నాయి అవేంటి అంటే ఎంఐఎం అండ్ కాంగ్రెస్ చేసే పంపకాలట దీంట్లో కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ ఎట్లయినా సంచలనమైన ఆరోపణలే చేస్తాడు ఆయన మాటలన్నీ కూడా సంచలనాలుగానే ఉంటాయి ఏం మాట్లాడినా గమ్మత్తుగానే ఉంటుంది ఓసారి గమ్మత్ అనిపిస్తే ఓసారి సీరియస్ అనిపిస్తుంది ఇది సీరియస్ మ్యాటర్ ఇప్పటి వరకు ఎంఐఎంతో పోరాటం చేస్తున్నా ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ మీద నా పోటీ ఉంటుందని ఎన్నో చెప్పిన ఫిరోజ్ ఖాన్ చివరికి అంతర్గత విషయమైనటువంటి ఒక విషయాన్ని బయటపెట్టిండు ఏంటిదట అంటే నాంపల్లిలో అభివృద్ధి పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి 10 కోట్లు కేటాయించారని తెలిపారు అందులో తమకు ఎంఐఎంకు 50-50 వస్తుందని మంత్రి పొన్నం చెప్పారని ఆరోపించారంటూ 50-50 పంచుకుంటారేమో మరి ఫ్యూచర్లో ఆ పార్టీతో కాంగ్రెస్ కాంప్రమైజ్ ఆ విషయం నాకు అర్థమవుతుంది హస్తం పార్టీ నేత ఫిరోజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు అంటూ మొత్తానికి 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం అని చెప్పి సరే ఇక్కడ ఇదైతే మొత్తం కంప్లీట్ చేద్దాం ఫిరోజ్ ఖాన్ ఎవరి మీదైతే పోరాటం చేస్తుండో ఇప్పటివరకు ఎవరి మీదైతే పోరాటం చేసిండో ఏ పార్టీ మీదనైతే ఆయన ఇన్ని రోజులు ఆరోపణలు చేసిండో దొంగ ఓట్లు అక్కడే ఉన్నాయి బోగస్ ఓట్లు అక్కడే ఉన్నాయి నాంపల్లిలో జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతి అంతా ఇంత కాదని రోజు కొట్లాడినటువంటి ఫిరోజ్ ఖాన్కి చివరికి పార్టీ కాంప్రమైజ్ అవ్వడం వల్ల ఆయన కాంప్రమైజ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది ఇలా పార్టీ మారే పరిస్థితి లేదంటే కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రువులు ఉండరంటే ఇట్లనే జరుగుతుంది ఆయన కోరుకున్న ఆయన పార్టీ కోరుకోలే ఆయన పార్టీ వ్యతిరేకమైన నిర్ణయం తీసుకుంటే ఈయన ఇప్పుడు చేయాల్సింది ఏంది సచ్చినట్టు ఈ పార్టీలో ఉండాలనుకుంటే ఆ పార్టీ నిర్ణయానికి కట్టుబడే ఎంఐఎం నేతలతో పని చేయించాల్సి వస్తుంది పని కలిసి చేయాల్సి వస్తుంది ఎందుకంటే గతంలో ఎంఐఎం వాళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీతో అంటకా కూడా అంతా మనం చూసినాం ఎవరితోనైతే వాళ్ళతో ఉంటారు వాళ్ళకేం పెద్ద శశభిషలు ఏమి ఉండయి ఎవరితోనే నడుస్తుంది వాళ్ళకు అలా కావాల్సింది ఏంది అలా కావాల్సిన భూములు కావాలి లేకపోతే వాళ్ళకి ఎక్కడన్నా వాళ్ళకు ఏమన్నా వస్తాయి రిబేట్లు వస్తాయి వాళ్ళు తీసుకునే వాటిపైన అంటే వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు పెట్టుకోవాలనుకున్న కంపెనీలు కానీ హాస్పిటళ్ళు కానీ లేకపోతే ఇంకేమైనా విద్యాసంస్థలు లాంటివి ఏమైనా పెట్టుకోవాలనుకుంటే కూడా వాటన్నిటికి కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన అన్ని పర్మిషన్లు ఉచితంగా ఫ్రీగా వస్తాయని చెప్పేసి ప్రభుత్వంతో అంటకావుతారు పాత బస్తీ అభివృద్ధి పేరిట ఇక దోసుకుంది ఎంతనో అందరికీ తెలుసు అట్లాంటి దాన్ని వ్యతిరేకించినటువంటి ఫిరోజ్ ఖాన్కి ఇలా పరిస్థితి లేదు రేపటి నుంచి వాళ్ళు కూడా చెయ్యి కలిపి పని చేయాల్సిందే కలిసి తిరగాల్సిందే ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం అది సో ఇప్పుడు అయితే పార్టీ మారాలి లేదంటే కాంప్రమైజ్ అయ్యి పని చేయాలి ఇక 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం అంటుండు ఇట్లా ముఖ్యమంత్రి గతంలో పనిచేసి ఉన్నటువంటి మన కేసీఆర్ కూడా 30 ఏళ్ళు ఉంటాడు 20 ఏళ్ళు ఉంటారని 100 ముచ్చట్లు చెప్పారు మస్తు మాట్లాడిరు అప్పుడు కూడా ఇట్లనే నాకేం దుఃఖలేకున్నా ఇంకా 10 ఏళ్ళు కాదు ఇంక 20 ఏళ్ళైనా నేను ఉంటా సచ్చేదాకా నేనే ఉంటాని ఎన్నో మాటలు చెప్పినటువంటి ఆయన కూడా గాల్లే కలిసిపోయింది అన్నట్టు హరీష్ ఏలేటి నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పి మంత్రి కోమటిరెడ్డి అంటా ఉన్నాడు ఇది మంత్రి కోమటిరెడ్డి చెప్పే ముచ్చట ఏంటంటే రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు సీఎం అంటుండు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే వీళ్ళేనా గతంలో ఇంతగా లొల్లి పెట్టుకుంది ఇన్ని మాటలు మాట్లాడుకుంది ఇన్నిసార్లు రకరకాల ఆరోపణలు చేసింది పీసీసీ అధ్యక్ష పదవి వస్తేనే తట్టుకోలేని కోమటిరెడ్డి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి రేవంత్ రెడ్డి సీట్లో కూర్చుంటే తట్టుకొని పైగా ఇంకా భవిష్యత్తులో కూడా 10 ఏళ్ళు ఆయనే ఉంటాడని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నటువంటి ఆ వార్త అది మనసులకెళ్ళి వచ్చిందా లేకపోతే ఆయన లోపలికెళ్ళి వస్తుందా ఎట్లకెళ్ళి వస్తుందో తెలియదు అది ఒకసారి మనం చూస్తే అర్థమైపోతుంది లోపల వార్త చూద్దాం